ఈడెన్ గార్డెన్స్ వేదికగా డీసీతో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ టీం ఘన విజయం సాధించింది. ఢిల్లీ టీం సెట్ చేసిన 154 పరుగుల టార్గెట్ను కేవలం 16.3 ఓవర్స్లోనే చేసి ఒక బిగ్ విక్టరీ కొట్టారు. మెయిన్లీ మనం ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్లో విజయం కేకేఆర్ టీంకి చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో పంజాబ్ మీద దారుణంగా ఓడిపోయారు. దీంతో వాళ్ళ మోరల్ కాన్ఫిడెన్స్ కొంతవరకు తగ్గుంటుంది. అది మళ్ళీ తిరిగి రావాలంటే ఒక మంచి విక్టరీ కొట్టాలనుకున్నాం. అండ్ ఎగ్జాక్ట్లీ కేకేఆర్ టీం తమ హోమ్ గ్రౌండ్లో ఒక మంచి ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్తో డీసీ టీంను చిత్తుగా ఓడించారు. మెయిన్లీ మ్యాచ్లో కేకేఆర్ టీం గెలవడం వల్ల కింద ఉన్న టీమ్స్కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకసారి పాయింట్స్ టేబుల్ చూడండి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ ఈ 4 టీంలు కూడా 6 మ్యాచ్లు ఓడిపోయి ఈక్వల్గా ఉన్నారు. అఫ్కోర్స్ పాయింట్స్ విషయంలో అయితే డిఫరెన్స్ ఉంది. బట్ 4 టీంలు ఎగ్జాక్ట్లీ 6 మ్యాచెస్ ఓడిపోయాయి. దీంతో 4 టీంలు ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో డూ ఆర్ డై పొజిషన్లోకి వెళ్ళిపోయాయి. అంటే వాళ్ళకి మిగిలిన మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయినా చాలా వరకు బయటకు వచ్చేస్తారు. మెయిన్లీ డీసీ టీం మ్యాచ్లో ఓటమి ద్వారా తమ నెట్ రన్ రేట్ను కూడా కొంతవరకు డ్యామేజ్ చేసుకున్నారు. ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో ది సెకండ్ వరస్ట్ నెట్ రన్ రేట్ వాళ్ళ దగ్గరే ఉంది. సో ఈ మ్యాచ్లో ఓటం అనేది ఢిల్లీ టీంలో ప్లే ఆఫ్ రేస్లో చాలా వెనక్కి నెట్టేసింది ఇప్పుడు. అండ్ ఆల్సో మ్యాచ్లో డీసీ టీం ఓడిపోవడం మిగతా టీమ్స్ కూడా చాలా ప్లస్ అయింది. వాళ్ళకంటే కింద జీటీ, పీబీకేఎస్, ముంబై ఇండియన్స్ మరియు ఆర్సీబీ ఈ 4 జట్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అఫ్కోర్స్ సిఎస్కే, ఎస్ఆర్హెచ్, లక్నోలకు కూడా మంచిదే. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఢిల్లీ వాళ్ళు గెలిచింటే వాళ్ళు సెకండ్ పొజిషన్లోకి వెళ్ళిపోయేవారు. బట్ ఓవరాల్ పిక్చర్లో చూసుకుంటే మాత్రం ఎవరైతే సెకండ్ ప్లేస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మింగుడు పడదు. కోల్కతా టీం ఈ విజయంతో తమ సెకండ్ స్పాట్ ఆశలను ఇంకా పెంచుకున్నారు. సిఎస్కే, ఎస్ఆర్హెచ్ మరియు లక్నో ఈ 3 జట్లతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఒక మ్యాచ్ తక్కువ ఓడిపోయారు. సో ఈ మ్యాచ్లు కనుక ఢిల్లీ గెలిచుంటే కేకేఆర్ టీం, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ మరియు లక్నో ఈ 3 టీంలతో ఈక్వల్ అయిపోయింది. అండ్ దాని పాయింట్స్ టేబుల్లో సెకండ్ స్పాట్ అనేది చాలా వేకెంట్గా మారేది. 4 టీమ్స్లో ఏ టీం అయితే నెక్స్ట్ 10 మ్యాచెస్ గెలుస్తారో వాళ్ళకే సెకండ్ స్పాట్ వచ్చేసేది. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం విన్ వల్ల వాళ్ళకి సెకండ్ స్పాట్ మీద కాస్త ఎడ్జ్ అయితే లభించింది. బట్ మ్యాచ్లో డీసీ ఓటం అనేది మోస్ట్లీ ఆర్సీబీ టీంకి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను పాయింట్స్ టేబుల్ అనాలిసిస్లో మనం చెప్పుకున్నాం టాప్ 3లో ఉన్న టీమ్స్ వీళ్ళని ఎక్కువ మ్యాచెస్ కలవాలి, అప్పుడు మాత్రం ఆర్సీబీ టీంకి ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఎందుకంటే ఆర్సీబీ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే తమతో పాటు మిగతా 6 టీంలో 14 పాయింట్ల దగ్గర ఆగిపోవాలి. అలా కాకుండా 4 టీంలు 16 పాయింట్లు సాధించిన ఆర్సీబీ టీం యొక్క ప్లే ఆఫ్ ఆశలు గల్లంత అయిపోతాయి. సో ఫస్ట్ మ్యాచ్లో డీసీ ఓటం అనేది పాయింట్స్ టేబుల్లో కింద ఉన్న టీమ్స్కి ప్లస్ అయితే పైన ఉన్న టీమ్స్కి కొంతవరకు నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే టాప్ 2 స్పాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి నెగిటివే, బట్ మిగతా వాళ్ళందరికీ పాజిటివ్. మ్యాచ్ విషయానికి వస్తే ముందే చెప్పుకున్నాం కేకేఆర్ టీం మంచి ఆల్రౌండ్స్ పెట్టిందని. ముందు వాళ్ళ బౌలర్స్ మంచిగా బౌలింగ్ చేశారు అండ్ దెన్ వాళ్ళ బ్యాట్స్మెన్ ఈజీగా టార్గెట్ను చేశారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో కేకేఆర్ స్పిన్నర్స్ వింటేజ్ షో చూపించారు. సో ఇదైతే కేకేఆర్ టీంకి కంప్లీట్లీ ఒక డామినేటింగ్ విక్టరీ. అయితే మ్యాచ్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే డీసీ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. సో మనం ప్రివ్యూ వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం ఈ పిచ్ చేసింగ్కి పెట్టింది పేరని. ఇన్ఫాక్ట్ గత మ్యాచ్లో పీబీకేఎస్ టీం కేకేఆర్ వాళ్ళు సెట్ చేసిన 262 రన్స్ టార్గెట్ను కూడా చేశారు. బట్ అలాంటి మ్యాచ్ తర్వాత రిషబ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం నిజంగా సాహసం అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఇలా బ్యాటింగ్ తీసుకోవడానికి అతను ఒక రీజన్ కూడా చెప్పాడు. అదేంటంటే పిచ్ రోజు స్లోగా కనబడుతుంది అన్నాడు. సో రిషబ్ పంత్ ఏమనుకున్నాడంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ పిచ్ స్లో అవుద్ది అండ్ బౌలర్స్కి అనుకూలిస్తుంది అనుకున్నాడు. అండ్ ఎగ్జాక్ట్లీ మనం అలాంటిది ప్రీవియస్ మ్యాచ్లో చూసాం. సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం డ్యూ గురించి ఎక్కువగా ఆలోచించేసి టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు. బట్ అది కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయింది. సో మేబీ దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ ఈ మ్యాచ్లో డీసీ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకున్నారు. బట్ స్టిల్ కేకేఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో 260+ టార్గెట్ను కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. సో అలాంటి టీం మీద గెలవాలంటే ఖచ్చితంగా చేసి గెలిస్తేనే అది పాసిబుల్ అవుతుంది. మెయిన్లీ ముందు ఇలా బ్యాటింగ్ చేసే విషయం గురించి చాలా ఓవర్ థింకింగ్ చేసినట్టున్నారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం 260 కొట్టినా ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఇంకా గట్టి కొట్టేస్తారేమని భయపడి ఉండాలి. ఆర్ఎల్స్ ఆల్రెడీ ఒకసారి కేకేఆర్ టీం ఈ సీజన్లో డీసీ టీం మీద ముందు బ్యాటింగ్ చేసి 272 రన్స్ కొట్టారు. సో దాని ఎఫెక్ట్ అయినా అయి ఉండాలి. బట్ లాస్ట్ మ్యాచ్లో అంత బిగ్ టార్గెట్ చూసిన తర్వాత ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడం నిజంగా ఒక పూర్ డిసిషన్. ఈవెన్ డీసీ వాళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నందుకు అసలు ఎక్కడ కూడా న్యాయం చేయలేకపోయారు. మెయిన్ వాళ్ళ దగ్గర ఒక ప్లాన్ కనిపించలేదు. ప్రతి బ్యాట్స్మెన్ కూడా షాట్లకు వెళ్ళారు. ఎస్పెషల్ ఓపెనర్స్ అయితే పవర్ ప్లేలో గట్టిగా కొట్టడానికి ట్రై చేశారు. సో పృథ్వీ షా 7 బంతులు 13 పరుగులు చేస్తే జేక్ ఫ్రేజర్ 7 బంతులు 12 పరుగులు చేశాడు. బట్ ఇద్దరు కూడా తమ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లేకపోయారు. మెయిన్లీ పృథ్వీ షా కొంతవరకు అన్లక్కీ డిస్మిషల్ అని చెప్పుకోవాలి. లెగ్ సైడ్ బాల్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలో పడింది. బట్ జేఎఫ్ఎం వికెట్ కోసం అయితే మంచి ప్లానింగ్ చేసినట్టు కనిపించింది. మనం ఒకసారి అతను వీక్నెస్ చూసుకుంటే లెఫ్ట్ ఆర్మ్ సీమర్స్కి బాగా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్కి ముందు తన T20 కెరియర్లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి 7 టైమ్స్ అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం ఇంజరీ నుంచి కోలుకున్న స్టార్క్ని తీసుకొచ్చారు. అండ్ స్టార్క్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి జేఎఫ్ఎంని ట్రాప్ చేశాడు. సో ఈ సీజన్లో మనం ఆల్రెడీ చాలాసార్లు చూసాం జేఎఫ్ఎం ఎక్కువగా ఆ ఫీల్డింగ్ పొజిషన్ దగ్గర అవుట్ అవుతున్నాడు. డీప్ స్క్వేర్లకు వెల్డర్ పై నుండి బాల్ కొట్టడానికి ట్రై చేసి వాళ్ళకే క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోతున్నాడు. సో వీక్నెస్ని అయితే కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ మరియు వాళ్ళ టీం బాగా గట్టిగా పట్టుకుంది. అంటే దీనికి తగ్గట్టు ప్లాన్ చేసి జేఎఫ్ఎంను ట్రాప్ చేశారు. ఇక ఓపెనర్స్ అవుట్ అయిపోయినా కానీ ఢిల్లీ టీం రన్ రేట్ తగ్గలేదు. నెక్స్ట్ వచ్చిన బ్యాట్స్మెన్ కూడా కొట్టడానికి ట్రై చేశారు. బట్ again పవర్ ప్లే వరకు అది పాసిబుల్ అయింది. వాళ్ళు పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయినప్పటికీ 67 పరుగులు చేయగలిగారు. మెయిన్లీ ఢిల్లీ ఓపెనర్స్ అవుట్ అయ్యాక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ మొమెంటంను కొనసాగించాలని చూశారు. బట్ షేవ్ ఒక 6 కొట్టిన తర్వాత వైభవ్ అరోరా బౌలింగ్లో బౌల్డ్ అయిపోయాడు. అండ్ ఈ బాల్ చూసుకుంటే అబ్సల్యూట్ జమ్ అని చెప్పుకోవచ్చు. ఒక 6 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ బాల్కి బ్రిలియంట్ కంబ్యాక్ చేశాడు. నిజంగా వైభవ్ అరోరా ఒక అన్ప్లేయబుల్ డెలివరీతో షేవ్ వికెట్ని తీశాడు.
ఎనివే డీసీ టీం పవర్ ప్లేలో 67 పరుగులు చేసినప్పటికీ వాళ్ళు అసలైన స్ట్రగుల్ ఆ తర్వాత స్టార్ట్ అయింది. మిగిలిన మిడిల్ ఓవర్స్లో ఆ టీం బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే కేకేఆర్ స్పిన్నర్ స్పాట్ ఆన్ నిజంగా ఈరోజు మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేశారు. ఒకప్పుడు కేకేఆర్ స్పిన్నర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ బౌలింగ్ ఆడడం చాలా కష్టమని చెప్పుకునే వాళ్ళం. సో ఎగ్జాక్ట్లీ అలాంటి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఈ రోజు నరేన్ మరియు చక్రవర్తి ఇచ్చారు. మెయిన్లీ చక్రవర్తి చూసుకుంటే బ్రిలియంట్ కమ్బ్యాక్. ఈ సీజన్లో అతను చాలా వరకు ఎక్కువ రన్స్కి వెళ్తున్నాడు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 4 ఓవర్స్లో 16 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. మెయిన్లీ అతను బౌలింగ్ సక్సెస్కు కారణం ఏంటంటే ఇండివిజువల్ మ్యాచ్అప్స్. మనం బ్యాట్ల వీడియోలో చెప్పుకున్నాం పంతి మీద అతనికి మంచి రికార్డు ఉందని. సో మరోసారి రిషబ్ పంత్ చక్రవర్తిని అటాక్ చేద్దామని అవుట్ అయిపోయాడు. అలాగే తర్వాత స్టబ్స్ చూసుకున్న కుషాగ్ర చూసుకున్న చక్రవర్తి బౌలింగ్లోనే అవుట్ అయిపోయారు. సో పంత్ వికెట్ పడకముందు వరకు ఢిల్లీ టీంకి కాస్త ఆశలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే పంత్ అవుట్ అయ్యాడు ఇంకా తర్వాత వాళ్ళకి ఆశలు చచ్చిపోయాయి. మెయిన్లీ పంత్ ఇన్నింగ్స్ చూసుకుంటే చాలా రెస్టీగా కనిపించింది. 20 బంతులు 27 పరుగులు చేసినప్పటికీ అతను ఎక్కడ కూడా కంఫర్టబుల్గా కనిపించలేదు. బ్యాట్ చేతిలోంచి జారిపోవడం అండ్ షార్ట్స్ మిస్ టైం కావడం, అలాగే గ్యాప్స్ కూడా ఫైండ్ చేయలేకపోయాడు. ఇన్ఫాక్ట్ అతనికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే ఒక లైఫ్ కూడా వచ్చింది. షార్ట్ థర్డ్ మ్యాన్ పొజిషన్లో హర్షిత్ రాణా ఒక ఈజీ క్యాచ్ను డ్రాప్ చేశాడు. బట్ స్టిల్ పంత్ అయితే ఆ లైఫ్ని ఉపయోగించుకోలేకపోయాడు. సో డీసీ బ్యాట్స్మెన్ అందరూ కూడా కేకేఆర్ స్పిన్నర్స్ ఆడేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. అక్షర్ పటేల్ అయితే 21 బంతులు ఆడేసి 15 పరుగులు మాత్రమే చేశాడు. సో ఒక టైంలో ఢిల్లీ టీం 14.3 ఓవర్స్లో 111 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. అండ్ ఈ టైంలో వాళ్ళ బ్యాటింగ్ చూసి 120 రన్స్ ఆల్అౌట్ అయిపోతారేమో అనుకున్నాం. బట్ చివరిలో కుల్దీప్ యాదవ్ ఒక ఎక్సలెంట్ క్యామ్ ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 35 పరుగులు చేశాడు. సో ఈ మ్యాచ్లో ఢిల్లీ బ్యాటింగ్లో టాప్ స్కోరర్ అతనే. చివరిలో 5 4లు మరియు ఒక 6 కొట్టాడు. మెయిన్లీ డీసీ మెయిన్ బ్యాట్స్మెన్ అంతా తడబడ్డ చోట అతను ఎలా బ్యాటింగ్ చేయాలో చూపించాడు. సో ఫస్ట్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో కూడా చాలా మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కుల్దీప్ ఇలా బాల్తో కాకుండా బ్యాట్తో కూడా రాణించడం మొదలు పెడితే మన టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ అలాగే బ్యాటింగ్ చేస్తే మనకి నెంబర్ 8 స్పాట్కు డాకా ఉండదు. మన వాళ్ళు షార్దుల్ ఠాకూర్ మరియు దీపక్ చార్ విషయంలో ఎలా ఫీల్ అయ్యేవారో ఇప్పుడు కుల్దీప్ యాదవ్ కూడా అలాగే ఫీల్ అవుతారు. మనకి నెంబర్ 8లో మినిమం గ్యారెంటీ ఇవ్వగలిగే బ్యాట్స్మెన్ ఉన్నాడని చెప్పి కొంతవరకు భరోసా దొరుకుతుంది. సో ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ అయితే మన టీమిండియాకి ఒక మంచి గుడ్ సైన్ అని చెప్పుకోవాలి. ఇక కేకేఆర్ బౌలింగ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ అందరూ కూడా మంచిగానే బౌలింగ్ చేశారు. ఒక్క స్టార్క్ మాత్రమే 3 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చాడు. బట్ అతను ఆల్ ఇంపార్టెంట్ జేఎఫ్ఎం వికెట్ తీశాడు. ఒకవేళ అతను వికెట్ తీయకపోతే ఖచ్చితంగా చాలా డ్యామేజ్ జరుగుండేది. ఇక మిగతా బౌలర్స్ విషయానికి వస్తే అరోరా మరియు రాణా ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీశారు. అండ్ వీళ్ళిద్దరు ఆల్మోస్ట్ సేమ్ ఎకానమీతో బౌలింగ్ చేశారు. మెయిన్లీ పవర్ ప్లేలో అరోరా ఇనిషియల్గా స్ట్రగుల్ అయినప్పటికీ ఆ తర్వాత మంచిగా కంబ్యాక్ చేసి 2 వికెట్లు తీశాడు. బట్ నేను ముందు చెప్పుకున్నట్టు కేకేఆర్ బౌలింగ్లో స్టార్స్ మాత్రం వాళ్ళ స్పిన్నర్సే. చక్రవర్తి 4 ఓవర్స్లో 16 పరుగులు మాత్రం ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ నరేన్ చూసుకుంటే 4 ఓవర్స్లో 24 రన్స్ మాత్రం ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో డెఫినెట్లీ వికెట్ అయితే కాస్త స్పిన్ బౌలింగ్ అనుకూలించింది. బట్ మరీ అవుట్ అండ్ అవుట్ టర్నింగ్ వికెట్ అని చెప్పలేం. బ్యాట్స్మెన్ కూడా చాలా బాగుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీ బ్యాట్స్మెన్ మంచి టెక్నిక్ చూపించలేకపోయారు. వరుణ్ చక్రవర్తి మరియు సునీల్ నారాయణ ఫేస్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. సో విషయంలో వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి ఎక్స్పీరియన్స్ లేకపోవడం చాలా వరకు నెగిటివ్గా మారింది. ఇక ఈ మ్యాచ్లో కేకేఆర్ బౌలింగ్ బాగున్నప్పటికీ వాళ్ళ ఫీల్డింగ్ అప్ టు ద మార్క్ లేదు. మెయిన్లీ హర్షిత్ రాణా చూసుకుంటే వరస్ట్ ఫీల్డింగ్, 2 క్యాచ్లు వదిలేశాడు, అలాగే ఒక బౌండరీ గెంటేశాడు. ఈవెన్ మరికొన్ని చోట్ల కూడా మిస్ ఫీల్డ్స్ చేశాడు. సో ఓవరాల్గా హర్షిత్ రాణా అయితే బౌలింగ్ మంచిగానే వేసినప్పటికీ ఫీల్డింగ్ మాత్రం చాలా వర్స్ట్గా చేశాడు. ఇక కేకేఆర్ చేసింగ్ విషయానికి వస్తే బ్రెడ్ అండ్ బట్టర్. మెయిన్లీ ఫిల్ సాల్ట్ అయితే చిత్త కొట్టేశాడు. కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. సో ఫస్ట్ ఓవర్లోనే ఢిల్లీ టీం ఆశలన్నీ గల్లంత అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళ ఓపెనింగ్ బౌలర్ రిచర్డ్ విలియమ్స్ ఏకంగా 23 రన్స్ ఇచ్చాడు. మెయిన్లీ స్టార్టింగ్లో నో బాల్ వేయడం, ఆ తర్వాత వైడ్ వేయడం, ఫ్రీ హిట్కు 6 వెళ్ళిపోవడం. సో ఫస్ట్ ఓవర్లోనే చాలా రచ్చ జరిగింది. దీంతో కేకేఆర్ టీంకి ఫస్ట్ ఓవర్ నుండే చాలా మంచి మూమెంటం లభించింది. అంటే వాళ్ళు ఎక్కడ కూడా వెనుతిరిగి చూడలేదు. మెయిన్లీ ఫిల్ సాల్ట్ కంప్లీట్గా కంట్రోల్ తీసుకున్నాడు. సునీల్ నారాయణ కూడా బ్యాటింగ్ ఇవ్వకుండా అతను ఒక్కడే చిత్త కొట్టేశాడు. సో సాల్ట్ అయితే ఆడది కేకేఆర్ బ్యాటింగ్లో ఒక రెవల్యూషన్ అని చెప్పుకోవాలి. ఈ సీజన్లో సునీల్ నారాయణ బ్యాటింగ్ అతను కాస్త ఓవర్ షాడో చేసింది, కానీ లేకపోతే ఫిల్ సాల్ట్ కేకేఆర్ విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరికి ఒక డిఫరెంట్ టెక్నిక్ ఉంది. అండ్ దీనివల్ల అపోనెంట్ బౌలర్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సో కేకేఆర్ టీం అయితే పవర్ ప్లేలోనే వికెట్ కోల్పోకుండా 79 రన్స్ చేసేశారు. అండ్ ఈ 79 రన్స్లో సునీల్ నారాయణ కేవలం 15 పరుగులు మాత్రమే ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫిల్ సాల్ట్ ఏ రేంజ్లో డామినేట్ చేశాడని చెప్పి. ఇన్ఫాక్ట్ అతను పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కొట్టేశాడు. సో కేకేఆర్ టీం అయితే గేమ్ను పవర్ ప్లేలోనే కిల్ చేసింది. ఆ తర్వాత వాళ్ళు ఓపెనర్స్ అవుట్ అయిపోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ చాలా సునాయాసంగా గేమ్ను ఫినిష్ చేశారు. మెయిన్లీ మ్యాచ్లో కేకేఆర్ టీం రింకు సింగ్ అప్ ది ఆర్డర్ పంపింది. సో ఇదైతే మేబీ అతనికి సీజన్ ఎక్కువ బ్యాటింగ్ రావట్లేదని చెప్పి చేసి ఉండాలి. కానీ రింకు సింగ్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు. అయితే తర్వాత చూసుకుంటే అయ్యర్ జోడీ కలిసి చాలా సునాయాసంగా మ్యాచ్ని గెలిపించారు. అఫ్కోర్స్ కాస్త అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ అయ్యర్ 23 బంతులు 33 పరుగులు చేస్తే వెంకటేష్ అయ్యర్ 23 బంతులు 26 పరుగులు చేశాడు. బట్ వీళ్ళిద్దరూ చేసి ఎలాంటి బ్యాటింగ్ అవసరం అలాంటి బ్యాటింగే చేశారు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ గేమ్ని ఫినిష్ చేశారు. ఇక ఢిల్లీ బౌలింగ్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ అక్కడే కాస్త థ్రెటనింగ్గా కనిపించాడు. 4 ఓవర్స్లో 25 రన్స్ మాత్రం ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. బట్ మిగతా బౌలర్స్ ఎవరు కూడా అంత ఎఫెక్టివ్గా కనిపించలేదు. మెయిన్లీ వాళ్ళ పేస్ బౌలర్స్ చాలా రన్స్కి వెళ్లారు. అండ్ ఆల్సో డీసీ టీం ఫీల్డింగ్ కూడా చాలా పూర్గా కనిపించింది. క్యాచ్లు డ్రాప్ చేశారు, అలాగే మిస్ ఫీల్డ్స్ కూడా చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఢిల్లీ టీం మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడింట్లో కూడా దారుణంగా ఫెయిల్ అయ్యారు. అండ్ దీనివల్ల వాళ్ళు ఈ మ్యాచ్ని చాలా బిగ్ మార్జిన్తో ఓడిపోయారు. చూడాలి మరి నెక్స్ట్ మ్యాచెస్లో ఎలా కంబ్యాక్ చేస్తారనేది.